పోర్టులో తమ వియంకుల వ్యాపారాలపై వచ్చిన కామెంట్స్ పై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. అమరావతిలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన 3 తరాలుగా తమ వియంకులు బియ్యం ఎగుమతుల వ్యాపారాల్లో ఉన్నారన్నారు. ముడి బియ్యం కాకుండా బాయిల్డ్ రైస్ ఎగుమతులు చేసేవాళ్లన్నారు. అది కూడా కేరళ, తమిళనాడు రాష్ట్రాలకే ఆ ఎగుమతులు పరిమితమయ్యేవని పయ్యావులు తెలిపారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబుకు పేర్ని నానికి అనుమానం ఉంటే టోల్ గేట్కు అనుమతులు ఇప్పిస్తా ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చన్నారు. శాండ్, లిక్కర్, భూదందాలు, రేషన్ బియ్యం విషయంలో మరింత గట్టిగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గతంలో జరిగిన తప్పుడు విధానాల్ని సరిదిద్దుతున్నట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు. కాకినాడ పోర్టులో తమ వియంకుల వ్యాపారాలపై వచ్చిన కామెంట్స్ పై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. అమరావతిలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన 3 తరాలుగా తమ వియంకులు బియ్యం ఎగుమతుల వ్యాపారాల్లో ఉన్నారన్నారు. ముడి బియ్యం కాకుండా బాయిల్డ్ రైస్ ఎగుమతులు చేసేవాళ్లన్నారు. అది కూడా కేరళ, తమిళనాడు రాష్ట్రాలకే ఆ ఎగుమతులు పరిమితమయ్యేవని పయ్యావుల తెలిపారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబుకు పేర్ని నానికి అనుమానాలుంటే టోల్ గేట్కు అనుమతులు ఇప్పిస్తా ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చన్నారు. శాండ్, లిక్కర్, భూదందాలు, రేషన్ బియ్యం విషయంలో మరింత గట్టిగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గతంలో జరిగిన తప్పుడు విధానాల్ని సరిదిద్దుతున్నట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇక పయ్యావుల కామెంట్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, చెప్పండి పూర్తి వివరాలు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేబినెట్ ముగిసిన అనంతరం మీడియా ప్రతినిధులతో కాసేపు చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏదైతే వైసీపీ నాయకులు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో తమ వియంకుల మీద, దానికి సంబంధించి వివరణించారు. 3 తరాలుగా మా వియంకులు బాయిల్డ్ రైస్ ఎగుమతి వ్యాపారం చేస్తున్నారు. ముడి బియ్యం వ్యాపారం వాళ్ళు చేయరు, స్టీమ్ రైస్ మాత్రమే ఎగుమతులు చేస్తారని ఆయన స్పష్టత ఇవ్వడం జరిగింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనే వారు వ్యాపారం చేస్తారు. ఏపీలో గింజ కూడా వారు కొనుగోలు చేయడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. పేర్ని అంబటి రాంబాబు ఎవరైతే ఇటువంటి ఆరోపణలు చేశారో వాళ్ళకి అనుమానం ఉంటే చెక్ పోస్ట్ పెట్టుకుని ఆ బ్యాగ్లను తనిఖీ చేసుకోవచ్చు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను అనుమతులు ఇప్పిస్తాను, మీరు కావాలంటే అక్కడ చెక్ పోస్ట్ పెట్టుకోండి అని కూడా చెప్పడం జరిగింది. పారా బాయిల్డ్ రైస్ వ్యాపారం మాత్రమే వాళ్ళు చేస్తారు, ఇసుక, మద్యం, బియ్యం చేస్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఇసుక, మద్యం, బియ్యం అవకతవకలపైన కూడా చర్చించినట్లు వాటిని స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, ఇవన్నీ కూడా కేబినెట్ లో చర్చించామని కూడా ఆయన ఇష్టాగోష్ఠిలో మాట్లాడడం జరిగింది. అదాని అవినీతి వ్యవహారం బయటకు తీసింది నేనే అని కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఇప్పటికైనా ప్రపంచం దీన్ని గుర్తించింది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కోర్టు కేసు వేసింది కోర్టులో అప్పట్లో ఈ వ్యవహారం పైన కూడా కేసు వేసింది తానే అని కూడా పేర్కొనడం జరిగింది. పార్లమెంట్ లో అదాని వ్యవహారంపై వాయిదా పడుతూనే ఉంది, ఏం జరుగుతుందో చూద్దామని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ నాయకులు ఏదైతే ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారో ఆర్థిక మంత్రి వియంకులకు సంబంధించినటువంటి రైసు ఎందుకు పట్టుకోలేదు డిప్యూటీ సీఎం అని కూడా వారు మాట్లాడారు. దానికి సంబంధించి ఆయన స్పష్టమైన వివరణ ఇచ్చారు. ముడి బియ్యం వ్యాపారం వారు చేయరు, స్టీమ్ రైస్ మాత్రమే ఎగుమతులు చేస్తారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనే వారికి వ్యాపారం ఉంది, ఒక్క గింజ కూడా ఏపీలో వారు కొనుగోలు చేయలేదనేది ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అవసరమైతే పేర్ని అంబటి రాంబాబు వచ్చి చెక్ పోస్టులు తాను అనుమతి ఇప్పిస్తాను, పెట్టుకుని అక్కడ చెక్ చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఒక రకంగా వారి వ్యాఖ్యలకి నా కౌంటర్ ఇచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.